బ్రిటిష్ వారు మొదటిసారిగా మన ఇండియాలో గుజరాత్లోని సూరత్న అడుగుపెట్టారు. అప్పుడు మొఘల్ చక్రవర్తి జహాంగీర్ పరిపాలిస్తున్న సమయం అది. బ్రిటిష్ వారు సూరత్ నుండి ఆగ్రా దాకా ప్రయాణం చేసి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ని కలిశారు. మాకు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అనేసి అడిగారు. జహాంగీర్ దీనిని తిరస్కరించారు. ఎందుకంటే అప్పటికే పోర్చుగీసు వారితో మంచి ఫ్రెండ్లీ బిజినెస్ రిలేషన్లో ఉన్నారు. అందుకని పర్మిషన్ ఇవ్వడం కుదరదు అనేసి చెప్పేశాడు. బ్రిటిష్ వారు అంత తేలిగ్గా వదిలే రకం కాదుగా. మొఘల్ టెరిటరీలో మొఘల్ పరిపాలించే సరిహద్దులలో మనం బిజినెస్ మొదలు పెట్టలేము. ఇండియాలోని వేరే టెరిటరీలో బిజినెస్ చేయాలని సర్వేలు మొదలుపెట్టారు. అలా 1611లో ఆంధ్రలోని మచిలీపట్నంలో ఇక్కడ ఉన్న స్థానిక రాజుతో ఒప్పందం చేసుకుని మొదటిసారిగా ఫ్యాక్టరీని ప్రారంభించారు. బ్రిటిష్ వారు తరువాత చాలా చోట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో చాలా చోట్ల ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారి యొక్క కన్ను మొఘల్ టెరిటరీ మీద పడింది. మొఘల్ టెరిటరీలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడానికి అక్కడ పోర్చుగీసు వారు ఉండడంతో మొఘల్ చక్రవర్తి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఈ బ్రిటిషర్స్ గుజరాత్లోని సూరత్కి బయలుదేరారు. అక్కడ పోర్చుగీసు వారితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పోర్చుగీసు వారు తమ వ్యాపారాలను నష్టపోయారు. వారి వ్యాపారాల్లో సూరత్లో లేకుండా పోయాయి. ఎవరి? పోర్చుగీసు వారి. కొంతకాలం ఆగి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ I రిక్వెస్ట్ చేస్తారు. ఏమని? మొఘల్ కింగ్ దగ్గరికి రాయల్ రిప్రజెంటేటివ్ని పంపించమని. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అర్థం అవడం కోసం చెబుతున్నాను. ఆంధ్ర నుంచి కొంతమంది కేరళకు బయలుదేరి అక్కడ ఉన్న సీఎంకి రిక్వెస్ట్ చేస్తారు, మేము ఇక్కడ బిజినెస్లు పెట్టుకుంటాము అనేసి. కానీ అక్కడ ఉన్న సీఎం పర్మిషన్ ఇవ్వడు. అప్పుడు ఈ ఆంధ్ర ప్రజలు రిటర్న్ వచ్చేసి ఆంధ్ర సీఎం చేత కేరళ సీఎంకి ఫోన్ చేయిస్తే అప్పుడు ఒప్పుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే తోటి సీఎం కాబట్టి. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ మొఘల్ చక్రవర్తి దగ్గరికి రాయల్ రిప్రజెంటేటివ్ని పంపిస్తాడు. పోర్చుగీసు వారి వ్యాపారం లేకపోవడంతో జహాంగీర్ బ్రిటిష్ వారికి పర్మిషన్ ఇస్తాడు వ్యాపారాలు చేసుకోవడానికి. ఇక్కడ వీరు కాటన్, ఇండిగో, సాల్ట్, సిల్క్ ఇతర బిజినెస్లు చేసేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని పొలిటికల్ పవర్స్ కావాలని ఆశిస్తుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ పవర్స్ ఎవరైనా సరే వీరి యొక్క బిజినెస్కి కాంపిటీటర్గా వస్తే వారిని ఈజీగా రిమూవ్ చేయడానికి ఈ పొలిటికల్ పవర్స్ కావాలని వీరు ఆశిస్తారు. 1670లో అప్పటి ఇంగ్లీష్ కింగ్ చార్లెస్ II ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని అధికారాలు అయితే ఇచ్చాడు. ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకునే అధికారము, ఈ ఆర్మీ తోటి యుద్ధం కూడా చేయవచ్చు. ఒకసారి బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ట్యాక్స్ తగ్గించమని మొఘల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ని అయితే తీసుకుని వస్తారు. అప్పుడు అధికారంలో ఉంది ఔరంగజేబు. మీరు చాలా చోట్ల ఫ్యాక్టరీస్ని రన్ చేస్తున్నారు, మంచి లాభాలలో ఉన్నారు, మీ ఫ్యాక్టరీస్ నష్టాలు లేదు కదా, ట్యాక్స్ తగ్గించనని చెప్పేశాడు. గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించకపోతే ఏం చేయాలి? ఫ్యాక్టరీస్ని మూసేసి స్ట్రైక్ అనేది చేయాలి. కానీ ఇక్కడ బ్రిటిషర్స్ మాత్రము తమకున్న ప్రైవేట్ ఆర్మీ తోటి మొఘల్స్ మీద యుద్ధానికి అయితే దిగుతారు. చూడండి, ఇక్కడ బ్రిటిషర్స్ వ్యాపారం చేస్తామని వచ్చి తమ సపరేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న గవర్నమెంట్ మీదకి దాడికి అయితే దిగుతారు. ఈ యొక్క యుద్ధంలో మొఘల్స్ యొక్క ఆర్మీ అనేది బ్రిటిషర్స్ని చిత్తుగా కొడుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జోసెఫ్ చైల్డ్ ఔరంగజేబుకి క్షమాపణ అయితే చెప్పుకుంటాడు. ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి కొంత ధనాన్ని ఫైన్గా వసూలు అయితే చేస్తాడు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చాలా పేషెన్స్గా, చాలా కామ్గా, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకుండా తమ పని తాము చేసుకునేవారు. 1707లో ఔరంగజేబు చనిపోయిన తరువాత మొఘల్స్ బలహీనపడతారు. లోకల్ నవాబ్స్, లోకల్ రాజాసు, జమీందారులు వీరుండే ప్రాంతాలలో వీరికైతే కంట్రోల్ అయితే వస్తుంది. రాజపుత్తులు, మరాఠాసు, జాట్స్, రోహిలాసు వీరి ప్రాంతాలపై కంట్రోల్ అనేది వస్తుంది. లోకల్ గవర్నర్స్ సెంట్రల్లో ఉన్న మొఘల్స్కి రెవెన్యూ పంపించడం తగ్గించి వేస్తారు. వీళ్ళంతా ఎవరికి వారు వేరుపడడం చూసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే సరైన అవకాశం అని బ్రిటన్ నుండి తన ఆర్మీని దిప్పుకుంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో మన భారతీయులు కూడా పనిచేసేవారు. మన భారతీయులకు ఎంప్లాయ్మెంట్ కలిగించి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా ఆర్మీలో మన ఇండియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేవారు. ట్రైనింగ్ అయిన మన ఇండియన్స్ని సిపాయి అని పిలిచేవారు. మొఘల్స్ నుండి వేరుపడిన బెంగాల్కు సంబంధించినటువంటి ముర్షిద్ కులీ ఖాన్కి బెంగాల్ మీద కంట్రోల్ అయితే వచ్చింది. బెంగాల్కు నవాబుగా మారాడు.
మొఘల్స్ బలహీన పడుతున్న సమయంలో ఫ్రెంచ్ వారు కూడా ఇండియాలోకి చొరబడ్డారు. బ్రిటిష్ వారిలాగా వీరు కూడా తమ దందాను చేయడం మొదలుపెట్టారు. 1756లో సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబుగా మారాడు. బెంగాల్కి కొత్త నవాబు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మొఘల్స్, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి బెంగాల్కు సంబంధించి బెంగాల్ నవాబులు. సెంట్రల్లో ఉండే మొఘల్స్ బలహీన పడుతున్నప్పటికీ మొఘల్స్ నుండి వేరుపడ్డ స్టేట్కు సంబంధించిన బెంగాల్ నవాబులు మాత్రం బ్రిటిష్ వారికి ఎక్కడా లొంగలేదు. బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టిస్తూ ఎక్కడికక్కడే అణిచి వేస్తూనే వచ్చారు బెంగాల్ నవాబులు. బెంగాల్లో బ్రిటిష్ వారి అరాచకాలకు అడ్డుగా ఉన్న సిరాజుద్దౌలాని ఎలా అయినా లేపేయాలని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్లో భాగంగా సిరాజుద్దౌలాని వెన్నుపోటుకి గురి చేసి కొంతమంది భారతీయులతో చేతులు కలిపి సిరాజుద్దౌలాని చంపించి వేస్తారు. తర్వాత బ్రిటిష్ వారికి ఎంత అధికారం వచ్చిందంటే బెంగాల్ గద్దె మీద ఏ నవాబు కూర్చోవాలి, ఏ నవాబును తొలగించాలి డిసైడ్ చేసేంతగా వారికి అధికారం అయితే వచ్చింది. వీరు మీర్ జాఫర్ని గద్దెనెక్కించారు. మీర్ జాఫర్ మొదట్లో బ్రిటిష్ వారి మాటలు విన్నట్లుగా విని తరువాత వీరికి కూడా అడ్డం తిరిగాడు. మీర్ జాఫర్ని గద్దెను దింపి తరువాత వీరు మీర్ ఖాసిమ్ని గద్దెనెక్కించారు. వీరు అనుకున్నారు ఈ నవాబు మనం చెప్పినట్టు వింటాడు అనుకున్నారు. కానీ మీర్ ఖాసిం కూడా అడ్డం తిరిగాడు. మీర్ ఖాసిం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అరాచకాలు ఇక చాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేను స్వతంత్రాన్ని కోరుకుంటున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు మీర్ ఖాసిం. కానీ బ్రిటిష్ వారు తన యొక్క ఆర్మీతోటి మీర్ ఖాసిం మీదకి యుద్ధానికి అయితే దిగారు. మీర్ ఖాసిం కూడా తన ఆర్మీతోటి యుద్ధానికి అయితే దిగాడు. ఈ యుద్ధంలో మీర్ ఖాసిం ఓడిపోయాడు. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అంతు ఎలా అయినా తేల్చాలని మీర్ ఖాసిం బెంగాల్ నుంచి బయటకు వచ్చి అప్పటి అవాద్ నవాబు షాజుద్దౌలా మరియు అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం తోటి చేతులు కలుపుతాడు. ఈ ముగ్గురు కలిసి 1764లో బ్రిటిష్ వారి మీద యుద్ధాన్ని జరుపుతారు. ఈ ముగ్గురు తన సైన్యంతో బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారు. అప్పటికే బ్రిటిష్ వారు చాలా గట్టిగా పాతుకుని ఉన్నారు. ఈ యుద్ధంలో బ్రిటిషర్స్ గెలుస్తారు. ఈ బెంగాల్ గద్దె మీద నవాబులను కూర్చోబెట్టడము, కొద్ది కాలం తర్వాత వారు మాకు ఎదురు తిరగడము, ఇది ఇంకా చాలు, ఇక మేమే గద్దెనెక్కుతాము అనేసి 1765లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ యొక్క గవర్నరు మరియు కమాండర్గా అధికారాలు అయితే చేపడతాడు. ఎప్పుడైతే బ్రిటిషర్స్కి బెంగాల్ మీద పూర్తి కంట్రోల్ అయితే వచ్చిందో అప్పుడు వారు ఇండియాలో తమకు కంట్రోల్ లేని ప్రాంతాలలో వారి యొక్క ప్రతినిధులను పంపించేవారు. బ్రిటిషర్స్ ఎక్కువ ప్రతినిధులను పంపించారు. తరువాత చిన్నగా వారి ఆర్మీని దింపి అక్కడ ఉన్న లోకల్ రాజాస్ చనిపోయిన తరువాత ఆ యొక్క భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించేవారు. ఈ విధంగా పూర్తి ఇండియాని తమ యొక్క కంట్రోల్లో తెచ్చుకున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.